డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. మా ఆయన రోజు సెక్స్ కావాలంటారు. నేను సెక్స్లో పాల్గొంటే యోనిలో తెగ మంట అనిపిస్తుంది. దాంతో నేను సెక్స్ వద్దంటాను. ఆయన నన్ను వదలరు. ఏం చెయ్యాలి? ఈవిడికి 40 సంవత్సరాలండి. అంటే దాదాపు మినోపాజ్ వచ్చేస్తుంది అనమాట. మినోపాజ్ అంటే లేడీస్కి 45 ఏళ్ళ నుంచి 45 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళలో ఓవరీస్ వాటిలోంచి ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతాయి. అవే ఫిమినైన్ హార్మోన్స్, సెక్స్ హార్మోన్స్ అక్కడి నుంచి తయారవుతాయి. 45 ఏళ్ళు వచ్చేసే కదా ఇంకా ఓవరీస్ పనిచేయడం తగ్గిపోతుంది. ఓవరీస్ ఎండిపోవడం మొదలెడతాయి. ఇంకా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతే యోని మార్గం లోపల పొరలు పలసనైపోతాయి. ఈస్ట్రోజన్ హార్మోను అంటే స్త్రీ సెక్స్ హార్మోన్ ఉన్నంతకాలం యోని లోపల పొరలు చల్లగా దళసరిగా చక్కగా స్పాంజిలాగా ఉంటాయి. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుందో ఆ పొరలు పలసనైపోతాయి, దగ్గరైపోతాయి. ఆ స్పాంజిలాగా ఉన్నవన్నీ పోయి మామూలు పొరలాగా తయారైపోతాయి. అంతేకాకుండా యోని మార్గం లోపల ఎప్పుడు ద్రవాలు పడతాయి, సెక్స్ హార్మోన్ మరింత ఎక్కువ పడతాయి, అవి ఊరవు. అందుకనే 40-45 ఏళ్ళు వచ్చేకల్లా డ్రై విజయన అంటాం. అంటే యోని లోపల తగినంత ఫ్లూయిడ్స్ ఉత్పత్తి కాక, స్రావం కాక సెక్స్లో పాల్గొన్నప్పుడు తెగ నొప్పి అనిపిస్తుంది. డ్రై విజయన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు యోని మార్గంలో కూడా సెక్స్ చేస్తూ ఉంటే పురుషాంగం లోపల కదులుతూ ఉంటే కొన్న ఫ్లూయిడ్ జారుడుగా పనిచేసి మంట లేకుండా ఉండి మంచి ఆనందం కలిగిస్తుంది. అక్కడ నరాలన్నీ చక్కగా స్పందిస్తాయి. కానీ ఎప్పుడైతే ద్రవాలు తగినంత ఊరవో, ఎందుకంటే ఈస్ట్రోజన్ తక్కువ ఊరవో, దాంతో ఈ పురుషాంగం ఇటు కదిలేడు కల్లా ఉన్న కాస్త ద్రవాలు ఎవాపరేట్ అయిపోతాయి. దాంతో అక్కడ మంట మొదలై దాంతో ఇప్పుడు 45 సంవత్సరాలు అంటే అర్ధేయుడి మినోపాజ్ వస్తుంది. అది ఇంకేంటి ఈస్ట్రోజన్ తగ్గిపోయింది అని. ఇప్పుడు ఎలాగా మరి ఆయన మూడేమో కావాలంటాడు. 7-40 అంటే 3-50 ఏళ్ళు ఉంటుంటాయి. ఈ 50 ఏళ్ళు మగాడు బాగానే ఉంటుంది. 60 ఏళ్ళు వచ్చే కొంత మగాడు బాగా 70 ఏళ్ళు కూడా ఉంటుంది. 50 ఏళ్ళు మగాడు 45 ఏళ్ళు అప్పుడు ఆల్రెడీ ఆడదానికి ఈ మినోపాజ్ వచ్చేసింది. ఎలాగది చేసేది అంటే ఇలాంటివి ఏం చేయాలంటే వీళ్ళు హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అని అంటాం. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇవ్వాలి. అయితే ఇక్కడ రకరకాల ఈస్ట్రోజన్ హార్మోన్ డైరెక్ట్గా ఈస్ట్రోజన్ హార్మోన్ లేదు, ఫైటో ఈస్ట్రోజన్స్ అని ఉన్నాయి. అంటే మనం తినే ఆహారంలోనే మొక్కల్లో కూడా ఈస్ట్రోజన్కి సంబంధించినటువంటి గుణం కలిగినటువంటి మందులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. ఈస్ట్రోజన్ గుణం ఉపకరణ మందులు వస్తాయన్నమాట. అంటే ఫైటో అంటే వృక్ష సంబంధమైనటువంటి హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేవి అవి సేఫెస్ట్ అండి. మామూలుగా ఈస్ట్రోజన్ హార్మోన్లు, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల కంటే ఈ వృక్ష సంబంధితమైనటువంటి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ సేఫెస్ట్. అంచేత ఈ హార్మోన్స్ సంబంధించిన బిళ్ళలు డాక్టర్ సలహా మీద వేసుకుంటే మళ్ళీ అక్కడ టిష్యూ ద్రవాలను ఊరేట్లు చేస్తాయి, అక్కడ పొరలు వచ్చేట్లు చేస్తాయి. అక్కడ లోపల కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ సంబంధించిన ఆయింట్మెంట్ రాయొచ్చు, అలాగే జాడుగున కేవై జెల్లీ లాంటివి రాయొచ్చు. ఇలా రాస్తే ఆముదం లాంటివి రాయొచ్చు, నూనె లాంటివి రాయొచ్చు. రాస్తే మంట లేకుండా ఉంటుంది. అంటే సెక్స్ మరి మా మగాడు ఏం చేస్తాడు, ఆయనకి సెక్స్ కావాలి, ఈవిడిగా మంట పడి కొద్ది ఉంటుంది. అంటే ప్రాబ్లం ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. డాక్టర్ హార్మోన్ రీప్లేస్మెంట్, హెచ్ఆర్టీ అంటాం, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. ఏ హార్మోను, ఈస్ట్రోజన్ హార్మోన్ రీప్లేస్ లేదు కదా, కొత్తది తగ్గిపోయింది కనుక ఇది రీప్లేస్ చేసినాం. హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ పొందితే, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ పొందినట్లయితే అక్కడ లోకల్గా నిప్పుట్టుకున్న ఆయింట్మెంట్ రాస్తే మళ్ళీ ఆవిడ సెక్స్లో చక్కగా ఎంజాయ్ చేస్తుంది, బాధ లేకుండా సెక్స్ని ఎంజాయ్ చేస్తుంది. అందువల్ల డాక్టర్ని కన్సల్ట్ చేయడమే కరెక్ట్ పద్ధతి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.